నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా వైదొలగాల్సిందేనన్న ఇరాన్. అత్యాశ దుర్బుద్ధితో వస్తే సముద్రంలో ముంచేస్తామని హెచ్చరిక. హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ట్రంప్ కొత్త ప్రణాళికలు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని వెల్లడి. వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్. సిలిండర్ ధర ఏకంగా 994 రూపాయల పెంపు. విద్యార్థులకు జూన్ 15లోగా పాఠ్య సామాగ్రి పంపిణీ. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సీఎం స్పష్టీకరణ. ఉద్యోగ సంఘాలతో నేడు భట్టి విక్రమార్క సమావేశం. పీఆర్సీ అమలుపై ప్రధానంగా చర్చించే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం. మందకొడిగా సేకరణ, వేధిస్తున్న లారీలు, హమాలీల కొరత. బంగాల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయన్న టీఎంసీ. ఏజెంట్లు లేనప్పుడు బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారని ఆరోపణ. ఫ్యూచర్ రెడీగా దౌత్య విధానం ఉండాలన్న ప్రధాని మోదీ. వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకంపై దృష్టి సారించాలని సూచన.